వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ మ్యాథ్స్. ప్రాబబిలిటీలో అనదర్ ప్రాబ్లం చూద్దామండి. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఏ లీప్ ఇయర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ విల్ కంటైన్ 53 సండేస్. మనకి 53 సండేస్ ఇన్ లీప్ ఇయర్ అన్న. నార్మల్ ఇయర్కి అయితే 365 డేస్, 1 ఇయర్కి 365 డేస్. అది మనం 7తో డివిజన్ చేస్తే అంటే 52 ఫుల్ వీక్స్ ఉంటాయి. నార్మల్గా అయితే 1 ఇయర్లో 1 ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ 52 వీక్స్లో మనకి ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా, ఇది దీన్ని అడిగారనుకో మనం ఎలా ఉంటుంది, ఒక సండే అవ్వచ్చు, మండే అవ్వచ్చు, 7 ఉంటాయి మొత్తం డేస్ కదా, 7 వీక్స్ కదా. ఆ 7 డేస్లో మళ్ళీ ఈ 1 డే అనేది ఏదో ఒక రోజు అవుతుంది కాబట్టి 1/7 అనేది రాసుకుంటాం. కానీ ఇన్ ఏ లీప్ ఇయర్లో మనకి 366 డేస్ ఉంటాయి. ఈ 360 డేస్ని మనం 7తో డివిజన్ చేస్తే ఈ 360 డేస్ అనేవి 52 వీక్స్, మనకి ఎక్స్ట్రా 2 డేస్ ఉన్నాయి కదా, 2 ఆడ్ డేస్ ఉన్నాయి కదా. ఈ ఆడ్ డేస్లలో 53 ఎలా ఉంటాయి, 53 సండేస్ అనేవి మొత్తం 7 డేస్ ఉంటాయి. ఒకటి సండే అండ్ మండే. అంటే ఆ 53 సండేస్లో 53 సండేస్ ఉంటాయి, 53 మండేస్ ఉంటాయి అని మీనింగ్ అనమాట ఇది. నెక్స్ట్ మండే అండ్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే అండ్ సాటర్డే అండ్ సండే. అంటే ఈ 53 డేస్లో అయితే సండేస్ ఇక్కడైనా సండే 53 అవ్వచ్చు, సండే 53 అవ్వచ్చు, సండే ఇక్కడ సాటర్డే అండ్ సండే ఉంది, సండే అండ్ మండే ఉంది. ఈ టూ టైమ్స్ అప్పుడు మాత్రమే అవుతుంది. ఇప్పుడు ఏది అడిగినా సరే లీప్ ఇయర్లో 53 మండేస్ అడిగినా కూడా 2 టైమ్స్ వస్తుంది, 53 ట్యూస్డే అడిగినా కూడా 2/7 వస్తుంది. ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి 7. మొత్తం ఎన్ని 7, 1 2 3 4 5 6 7. మరి ఇక్కడ 53 సండేస్ కావాలంటే మొత్తం 2 అంటే ఒకటి సండే అండ్ మండే, లేదా సాటర్డే అండ్ సండే. ఈ టూ ప్లేస్లో మాత్రమే 2 టైమ్స్ వస్తుంది కదా, అప్పుడు 2/7 ఇది ఆన్సర్. సండేస్ అడిగారు 53 సండేస్, అలా కాకుండా 53 మండేస్ అని అడిగినా కూడా 2/7. ఎప్పుడు ఇన్ ఏ లీప్ ఇయర్ ఇచ్చినప్పుడు, లేదా వెన్స్డే అడిగారు 2/7, థర్స్డే అడిగారు 2/7, సాటర్డే అడిగారు 2/7. ఎప్పుడంటే లీప్ ఇయర్ అప్పుడు. అలా కాకుండా 52 వీక్స్లో అడిగారు అనుకో, అప్పుడు 1/7 వేసుకోవాలి, ఎందుకంటే 7 ఓన్లీ 1 టైమే వస్తుంది కాబట్టి అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.